Hi, hi friends. So my name is Raju. So today we are going to learn about English grammar topic voice. And before that, so once again I request you to all the subscribers, please cooperate for me. Share our link to your friends and your relatives. Please support me. రైట్ ఓకే థ్యాంక్ యూ. ఇంతవరకు ఎవరైతే మనకి సబ్స్క్రైబర్స్ చేశారో ఇంతవరకు వాళ్ళందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు లింక్ రూపంలో రావాలంటే నా యొక్క సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ ఉండండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది డెఫినెట్గా. ఇలాగే నన్ను మీరు ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. రైట్, వాయిస్ ఈస్ టూ టైప్స్: యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈస్ టూ టైప్స్ అండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే వాయిస్ లేకుండా ఉండదండి. డిఎస్సి ఎగ్జామ్ కానీ, టెట్ ఎగ్జామ్ కానీ, లేకపోతే హై స్కూల్ సెక్షన్ గ్రామర్ కానీ, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్కి గ్రామర్ పరంగా ఏదైనా కానీ ఇంగ్లీష్ పరంగా చూస్తే వాయిస్ టాపిక్ లేకుండా మనకి ఉండదు. డెఫినెట్గా 1 or 2 మార్క్స్ మనకి ఇక్కడి నుంచి వస్తుంది ఎలాంటి ఎగ్జామ్కైనా. ఓకేనండి. ఈ యొక్క వాయిస్ నుంచి మనం ఎలా మొత్తం టాపిక్ మొత్తం చూడండి. వాయిస్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయగలం అనేది డెఫినెట్గా మీకు క్లియర్గా డెప్త్గా చెప్పడం జరుగుతుంది ఈ ఒక వీడియోలో. ఓకేనండి. రైట్. సో యాక్టివ్ వాయిస్ అంటే డైరెక్ట్లీ స్పోకెన్. ప్యాసివ్ వాయిస్ మీన్స్ ఇండైరెక్ట్లీ స్పోకెన్. యాక్టివ్ వాయిస్ మీన్స్ డైరెక్ట్లీ స్పోకెన్, ప్యాసివ్ వాయిస్ మీన్స్ ఇండైరెక్ట్లీ స్పోకెన్. అలాగే కొన్ని వర్డ్స్ అనేవి మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయండి. మనకి తెలుగులో చూసుకుంటే కర్తరి వాక్యం, కర్మణ వాక్యం. అంటే కర్తను ప్రధానంగా చేసి చెప్పడాన్ని డైరెక్ట్ స్పీచ్ యాక్టివ్ వాయిస్ అంటాం. అలాగే కర్మను ప్రధానంగా చేసి చెప్పడాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనండి. కర్తను ప్రధానంగా చేసి చెప్పడాన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. అలాగే కర్మను ప్రధానంగా చేసి చెప్పడాన్ని ప్యాసివ్ వాయిస్ అంటామండి. రైట్. డైరెక్ట్లీ స్పోకెన్, ఇండైరెక్ట్లీ స్పోకెన్. రైట్. చూడండి, ఐ బికమ్స్ మీ, we becomes us, and we becomes us. You becomes you becomes you. They becomes them. He becomes him, and she becomes her. అలాగే it becomes it, and it becomes it. Next, has becomes has been. Has becomes has been, అండి. అలాగే have becomes have been. Have been. Had becomes had been. Can becomes can be. Becomes can be. Could becomes could be. Becomes could be. Will becomes will be. Becomes will be. Would becomes would be. Becomes would be. ఓకేనండి. ఇట్ బికమ్స్ ఇట్ అండి. హ్యాస్ బికమ్స్ హ్యాస్ బీన్. హ్యావ్ బికమ్స్ హ్యావ్ బీన్. హ్యాడ్ బికమ్స్ హ్యాడ్ బీన్. అండ్ కెన్ బికమ్స్ కెన్ బీ. కుడ్ బికమ్స్ కుడ్ బీ. విల్ బికమ్స్ విల్ బీ. వుడ్ బికమ్స్ వుడ్ బీ. ఓకేనండి. నెక్స్ట్, సో చూసుకోండి ఒకసారి. ఐ బికమ్స్ మీ అండి. వీ బికమ్స్ అజ్. యూ బికమ్స్ యూ.
దే బికమ్స్ దెమ్, ఓకేనండి. హీ బికమ్స్ హిమ్, షీ బికమ్స్ హెర్ అండి. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే షెల్ బికమ్స్ షెల్ బీ, షెల్ బికమ్స్ షెల్ బీ. షుడ్ బికమ్స్ షుడ్ బీ. మే బికమ్స్ మేబీ, మేబీ. మైట్ బికమ్స్ మైట్ బీ, ఓకేనండి. షెల్ బికమ్స్ షెల్ బీ, షుడ్ బికమ్స్ షుడ్ బీ, మే బికమ్స్ మేబీ, మైట్ బికమ్స్ మైట్ బీ. ఓకే, నెక్స్ట్ need to becomes need to be, next ought to be, next had to becomes had to be, ఓకేనండి. నెక్స్ట్ must becomes must becomes must be, ఓకేనండి. షెల్ బికమ్స్ షెల్ బీ, షుడ్ బికమ్స్ షుడ్ బీ, అలాగే మే బికమ్స్ మేబీ, మైట్ బికమ్స్ మైట్ బీ, నీడ్ టు బికమ్స్ నీడ్ టు బీ, ఆట్ టు బికమ్స్ ఆట్ టు బీ, నెక్స్ట్ హ్యాడ్ టు బికమ్స్ హ్యాడ్ టు బీ, మస్ట్ బికమ్స్ మస్ట్ బీ, రైట్. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ అలాగే పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ అలాగే పాస్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ సెంటెన్స్ ఇస్తే ప్రజెంట్ కంటిన్యూస్లో, ఓకేనండి, హెల్పింగ్ వెబ్ అండి, ఈజ్ కానీ ఆర్ కానీ వస్తుంది. హెల్పింగ్ వెబ్ సింగులర్ అయితే మనకి ఈజ్ వస్తుంది, ఆబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుందండి, ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే ఆర్ వస్తుంది. ప్లస్ బీయింగ్ అండి, ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ అండి. హెల్పింగ్ వెబ్ అనేది, ఓకేనండి, హెల్పింగ్ అంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్లో సెంటెన్స్ ఉన్నప్పుడు, ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ అంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అంటే సబ్జెక్ట్ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుంది, ప్లూరల్లో ఉంటే ఆర్ వస్తుందండి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ఆర్ ప్లస్ బీయింగ్ అని ఇక్కడ ఖచ్చితంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వీ మస్ట్ రిమెంబర్ దట్ వర్డ్ బీయింగ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్, ఓకేనండి. బీయింగ్ మీరు పెట్టలేదు అంటే డెఫినెట్గా రాంగ్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ పాస్ట్ కంటిన్యూస్ ఇది కంటిన్యూస్ కాబట్టి, ఓకేనండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ ఆర్ ఉంటుంది ప్లస్ బీయింగ్ ప్లస్ వెబ్ 3 ఉంటుందండి. ఓకే, ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. అలాగే పాస్ట్ కంటిన్యూస్లో సెంటెన్స్ ఇస్తే సబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ఉంటుందండి, వజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ అండి. సో ప్రజెంట్ కంటిన్యూస్లో కానీ పాస్ట్ కంటిన్యూస్లో కానీ సెంటెన్స్ మనకి ఇస్తే యాక్టివ్ వాయిస్ మనకి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు, ఓకేనండి, పాస్ట్ కంటిన్యూస్లో అయితే వజ్ కానీ వర్ కానీ మనం పెట్టాలి, ప్లస్ బీయింగ్ అని కంపల్సరీ, బీయింగ్ ప్లస్ V3. ఓకే, రైట్. ఇలాగ సెంటెన్స్ మనకి రిక్వెస్ట్లో ఇచ్చాడు అనుకోండి, సెంటెన్స్ రిక్వెస్ట్లో ఇస్తే మనం ప్యాసివ్ వాయిస్ ఎలా స్టార్ట్ చేయాలి? యు ఆర్ రిక్వెస్టెడ్ టు అలా స్టార్ట్ చేయాలి సెంటెన్స్. రిక్వెస్ట్ సెంటెన్స్ ఎలా ఉంటాయి? కైండ్లీ హెల్ప్ మీ, ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, ప్లీజ్ గివ్ మీ ఏ కప్ ఆఫ్ టీ, ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, కైండ్లీ హెల్ప్ మీ, ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి రిక్వెస్ట్లో వస్తాయి. అప్పుడు మనం ఆన్సర్ పాసివ్ వాయిస్ అనేది యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని స్టార్ట్ చేయాలి, ఓకేనండి. నెక్స్ట్ ఆర్డర్లో ఉందనుకోండి సెంటెన్స్, యు ఆర్ ఆర్డర్డ్ టు అని పాసివ్ వాయిస్ మనం స్టార్ట్ చేయాలండి. ఆర్డర్డ్ అంటే ఎలా ఉంటుంది జనరల్గా? గెట్ అవుట్, సిట్ డౌన్, స్టాండ్ అప్,
క్లోజ్ ద డోర్. ఓకేనండి, దీస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ ఆర్డర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అడ్వైస్. అడ్వైజ్లో సెంటెన్స్ ఉంటే యు ఆర్ అడ్వైజ్డ్ టు, యు ఆర్ అడ్వైజ్డ్ టు. ఒకవేళ సజెషన్లో ఉందనుకోండి సజెషన్లో ఉంటే యు ఆర్ సజెస్టెడ్ టు, యు ఆర్ సజెస్టెడ్ టు. ఒకవేళ ఇంటర్జెక్షన్లో ఉంటే సెంటెన్స్ అనేది యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ దట్, యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ దట్. ఇంటర్జెక్షన్లో సెంటెన్స్ ఇస్తే యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ దట్. ఓకేనండి. సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి హూతో స్టార్ట్ అయినప్పుడు సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్. ఓకేనండి, యాక్టివ్ వాయిస్ అనేది హూతో స్టార్ట్ అయితే పాసివ్ వాయిస్ అనేది మనం పాసివ్ వాయిస్ బై హూమ్తో స్టార్ట్ చేయాలి. బై హూమ్. యాక్టివ్ వాయిస్లో ఏదైనా సెంటెన్స్ అనేది హూతో స్టార్ట్ అయినప్పుడు పాసివ్ వాయిస్లో మనం బై హూమ్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనండి, రైట్. సో ఇవి మనకి ఉన్నటువంటి రూల్స్ అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా 5 రూల్స్ ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. రూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు మనకి, ఐ రైట్ ఏ నోవెల్. ఐ రైట్ ఏ నోవెల్. ఐ రైట్ ఏ నోవెల్. నేను ఒక నోవెల్ రాస్తాను. ఐ రైట్ ఏ నోవెల్. నేను ఒక నోవెల్ రాస్తాను. సో దిస్ ఈజ్ ద సెంటెన్స్. ఇది సబ్జెక్ట్ అండి, ఇది వెబ్ 1, ఇది సబ్జెక్ట్, ఇది వెబ్ 1 ప్లస్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఓకేనండి. రూల్ ఏంటి? ఫస్ట్ రూల్, ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద పాసివ్ వాయిస్. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏ నోవెల్, ఏ నోవెల్. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద పాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం పాసివ్ వాయిస్కి మార్చినప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. ఏ నోవెల్. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది సింగులర్, కాబట్టి ఏ నోవెల్ అనేది సింగులర్ ప్లస్ ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏ నోవెల్ ఈజ్ అనాలండి. ఏ నోవెల్ ఈజ్. అలాగే నెక్స్ట్ రైట్కి థర్డ్ ఫామ్ రాయాలి మనం. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చినప్పుడు వీ మస్ట్ రైట్ ద V3 ఓన్లీ. వర్బ్ 3 మాత్రమే రాయాలి పాసివ్ వాయిస్లో. ఓకేనండి. వాడు V1 ఇచ్చినా V3 రాయాలి, V2 ఇచ్చినా V3 రాయాలి, V3 ఇచ్చినా V3 రాయాలి. ఓకేనండి, రైట్. ఏ నోవెల్ ఈజ్ రైట్, రోట్, రిటెన్. థర్డ్ ఫామ్ చూడండి, రైట్, రోట్, రిటెన్. ఏ నోవెల్ ఈజ్ రిటెన్. ఏ నోవెల్ ఈజ్ రిటెన్. నెక్స్ట్ యూజ్ ద ప్రిపోజిషన్ బై. అలాగే సమ్ టైమ్స్ ఏంటంటే టు వస్తుంది, సమ్ టైమ్స్ అనేది విత్ వస్తుందండి, రైట్. బట్ మోస్ట్లీ ప్రిపోజిషన్ బై కమ్స్ ఇన్ ద సెంటెన్స్, ఇన్ ద వాయిస్. ఓకే. ఏ నోవెల్ ఈజ్ రిటెన్ బై. ఐ బికమ్స్ మీ, ఐ బికమ్స్ మీ. ఇవి మనకు ఉన్నటువంటి రూల్స్ అండి. ఓకేనండి. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద పాసివ్ వాయిస్. యూజ్ ద హెల్పింగ్ వెర్బ్ యాజ్ పర్ సెంటెన్స్ ఆర్ a tense. Use the verb 3 only. Use the verb 3 only. This is the third rule. ఓకేనండి. యూజ్ ద ప్రిపోజిషన్ బై. మోస్ట్లీ కొన్ని సెంటెన్సెస్లో మనకి టు వస్తుంది, కొన్ని సెంటెన్స్లో విత్ వస్తుంది. సెంటెన్స్ని బట్టి మనం అక్కడ ఫార్మేషన్ చేయాలండి, టు కానీ విత్ కానీ అనేది. అలాగే సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ద పాసివ్ వాయిస్. సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ద పాసివ్ వాయిస్, రైట్. ఇవన్నీ మనకి 5 రూల్స్ అండి. వన్స్ అగైన్ చూడండి. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద పాసివ్ వాయిస్. యూజ్ ద హెల్పింగ్ వెర్బ్ యాజ్ పర్ సెంటెన్స్ ఆర్ ఏ టెన్స్. టెన్స్ని బట్టి, అందుకే మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో, టెన్సెస్ వస్తేనే వాయిస్ వస్తుంది. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మీరు చేంజ్ చేయగలరు. అలాగే టెన్సెస్ వస్తేనే మనకి డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మనం మార్చగలము. అలాగే టెన్సెస్ వస్తేనే మీరు క్వశ్చన్ ట్యాగ్ చేయగలరు. అలాగే టెన్సెస్ మీకు వస్తేనే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ కానీ, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ యూ మస్ట్ లెర్న్ ద టెన్సెస్ స్ట్రక్చర్స్. If you are not able to understand a sentence, you don't know the verb in the sentence. You don't know how to form the sentence. So we must learn how to frame a sentence.
ఎలా తెలుసుకోగలం మరి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ టెన్సెస్. టెన్సెస్ స్ట్రక్చర్స్ మనకు తెలియాలి. We should learn all the tenses structures. That's why I started the tenses as first topic in our videos, in our channel. ఓకేనా, మన ఛానల్లో అందుకే నేను టెన్సెస్ని ఫస్ట్ స్టార్ట్ చేసాం. ఓకేనండి, టెన్సెస్కి సంబంధించిన 12 వీడియోలు, మొత్తం 12 వీడియోస్ మీకు మనకి అందుబాటులో ఉంటాయి మన ఛానల్లో. ప్రతి ఒక్క టెన్స్ నుంచి ఒక్కొక్క వీడియో, ఆ టెన్స్ నుంచి మనకి ఎలా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్స్లో, ఇవన్నీ కూడా మనకి వీడియోలు మనం పెట్టడం జరిగింది. దయచేసి మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా టెన్సెస్ నుంచి మీరు ఖచ్చితంగా మార్క్స్ అనేవి గెయిన్ చేయగలరు. నేను డెఫినెట్గా చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా అక్కడి నుంచి మార్క్ అయితే పోదు. అది మీరు ఫాలో అవ్వండి. టెన్సెస్కి సంబంధించిన కీవర్డ్స్ మనకి ఉంటాయి అండ్ సెంటెన్స్ ఎండింగ్లో, ఇవన్నీ మీరు క్యాచ్ చేసి టెన్సెస్ నుంచి కానీ ఖచ్చితంగా మీకు మార్క్స్ వస్తాయి. అలాగే టెన్సెస్ వస్తేనే మిగతా మనకి వాయిస్ కానీ, రిపోర్టెడ్ స్పీచ్ కానీ, క్వశ్చన్ ట్యాగ్ కానీ ఇవన్నీ ఉంటాయి, డిపెండ్ అయి ఉంటాయి. ఓకే రైట్. ఏ నోవెల్ ఈజ్ రిటన్ బై మీ. ఓకేనండి, ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. యూజ్ ద హెల్పింగ్ verb as per sentence or a tense. Use the verb 3 only. We must use V3 only. And preposition. Use the preposition by. కొన్నిసార్లు మనకి టు వస్తుంది, అలాగే కొన్నిసార్లు మనకి విత్ వస్తుంది. అలాగే సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ బికమ్స్ ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఎక్కడికి మార్చేసరికి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్గా చేంజ్ అయిపోతుంది. అదే యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది అది. ఓకేనండి, దీస్ 5 rules are very important. If you want to change from active voice to passive voice, you should learn all these rules of the voice. The 5 rules must remember, all of you. You must remember all these 5 rules. ఓకేనండి, ఇలా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే మనకి వాయిస్ నుంచి కూడా మార్క్స్ అనేవి పోకుండా ఉంటాయి. సో ఈ యొక్క వాయిస్ నుంచి కూడా ప్రతి డెప్త్ ఉంటుంది ఇక్కడ మనకి మన సబ్జెక్ట్లో. ఆ యొక్క ఎక్కడి నుంచి అన్ని రూల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, ఆల్రెడీ చెప్పాం కదా, ఐ బికమ్స్ మీ, వీ బికమ్స్ అస్, యూ బికమ్స్ యూ, దే బికమ్స్ దెమ్, హీ బికమ్స్ హిమ్, షీ బికమ్స్ హెర్, ఇట్ బికమ్స్ ఇట్, హ్యాస్ బికమ్స్ హ్యాస్ బీన్, హ్యావ్ బికమ్స్ హ్యావ్ బీన్, హ్యాడ్ బికమ్స్ హ్యాడ్ బీన్. ఓకేనండి, కెన్ బికమ్స్ కెన్ బీ, కుడ్ బికమ్స్ కుడ్ బీ, will becomes will be, would becomes would be, shall becomes shall be, should becomes should be. Okay, must becomes must be, ought to becomes ought to be, need to becomes need to be. Okay, had to becomes had to be, may becomes maybe, might becomes might be. Sentence request lo unte you are requested to, sentence advise lo unte you are advised to, sentence order lo unte you are ordered to. అలాగే సెంటెన్స్ ఇంటర్జెక్షన్లో ఉంటే యు ఆర్ ఎక్స్క్లైమ్డ్ దాట్. అలాగే సెంటెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఇస్తే బీయింగ్ అనే వర్డ్ చెప్పాను మీకు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఓకేనండి, V3 కంపల్సరీ. వాయిస్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసినప్పుడు V3 కన్ఫర్మ్, కంపల్సరీగా V3 రాయాలండి. ఓకేనండి, అలాగే పాస్ట్ కంటిన్యూస్లో ఇస్తే సెంటెన్స్ అనేది అక్కడ కూడా బీయింగ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ ప్రిపోజిషన్ బై ఆబ్జెక్ట్. ఓకేనండి, సెంటెన్స్ హూతో స్టార్ట్ అయితే ప్యాసివ్ వాయిస్ అనేది బై హూమ్తో స్టార్ట్ చేయాలి. ఓకేనండి రైట్. ఇవి మనకి రూల్స్ అండి. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఒకటి ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రైట్ ఏ నోవెల్, నేను ఒక నోవెల్ రాస్తాను. ఓకే, ఏ నోవెల్ ఈజ్ రిటన్ బై మీ. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. యాక్టివ్ వాయిస్. Babji plays cricket. Babji plays cricket. Babji plays cricket. Passive voice చూద్దాం. క్రికెట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉన్న సబ్జెక్ట్గా రాస్తున్నాం. క్రికెట్ క్రికెట్ అండి. అలాగే ఈజ్ రావాలి. క్రికెట్ క్రికెట్ ఈజ్. థర్డ్ ఫామ్ ఏంటి? ప్లేడ్ ప్లేడ్ బై. క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై బాబ్జీ. అలాగే సెంటెన్స్ మనం ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలండి. సెంటెన్స్ ఎండింగ్లో, సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ ఉండాలి. అలాగే లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. జనరల్గా లాంగ్వేజ్కి ఖచ్చితంగా ఫాలో అవుతున్న రూల్స్ మాత్రం
ఓకేనండి. ఖచ్చితంగా లాంగ్వేజ్లో అవి చూస్తారు జనరల్గా. అలాగే ప్రాపర్ నౌన్స్ ఏమైనా ఉంటాయి, వ్యక్తుల పేర్లు కానీ ప్లేసెస్ నేమ్స్ కానీ, ఓకేనండి. అక్కడ ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్లో ఉండాలి డెఫినెట్గా. సో వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఓకేనండి. ఇట్ ఈస్ మస్ట్. అండ్ నెక్స్ట్ వన్, షీ is for example, she reads a book. For example, లేకపోతే she reads the Gita. She reads the Gita. ఆమె భగవద్గీత చదువుతూ ఉంటుంది. గీత అంటే భగవద్గీత. పాసివ్ వాయిస్. ద గీత ఈజ్ రీడ్ బై హర్. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఐ నో హర్. ఇక్కడ రీడ్కి 3 ఫార్మ్స్, రీడ్, రెడ్, రీడ్ అండి. ఒకేలా ఉంటాయి. ప్రొనౌన్సియేషన్ అక్కడ మారుతుంది కానీ స్పెల్లింగ్స్ ఒకటే. ఓకేనండి. రైట్, స్పెల్లింగ్ ఒకటే రీడ్కి, బట్ ఏంటంటే ప్రొనౌన్సియేషన్ మారుతుంది. రీడ్, రెడ్, రీడ్ అనమాట. ఓకే, ఐ నో హర్. నెక్స్ట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హెర్ బికమ్స్ షీ అవుతుందండి. షీ బికమ్స్ హెర్ అయినప్పుడు హెర్ బికమ్స్ షీ అవుతుంది. షీ ఈజ్ నౌన్కి చూడండి, నోకి 3 ఫార్మ్స్, నో, న్యూ, నౌన్. ఓకేనండి. షీ ఈజ్ నౌన్. థర్డ్ ఫార్మ్ ఏంటి? నౌన్ రాయాలి. నౌన్. ఇక్కడ బై అనకూడదండి, బై. ఓకేనా, బై ఇక్కడ రాంగ్ అవుతుంది. ఎందుకంటే షీ ఈజ్ నౌన్ బై మీ అంటే ఆమె నా చేత తెలియబడింది అని అనం కదా. ఆమె నాకు తెలుసు అంటాం. ఆమె నా చేత తెలియబడింది అంటే అది రాంగ్ అది. ఓకేనండి. కాబట్టి వీ షుడ్ నాట్ రైట్ బై ప్రిపోజిషన్ హియర్. టు ఈజ్ ద రైట్ ఆన్సర్. షీ ఈజ్ నౌన్ టు మీ. ఆమె నాకు తెలుసు అంటాం. బాబ్జీ ప్లేస్ క్రికెట్. అలాగే అంటే బాబ్జీ క్రికెట్ ఆడుతాడు. క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై బాబ్జీ. క్రికెట్ బాబ్జీ చేత ఆడబడింది. అలాగే షీ రీడ్స్ ద గీత ఈజ్ రీడ్ బై హర్. ఆమె చేత, గీత అనేది ఆమె చేత చదవబడింది. ఐ నో హర్. ఆమె నాకు తెలుసు. ఓకేనండి. షీ ఈజ్ నౌన్ టు మీ. ఆమె నాకు తెలుసు అంటాం, అంతేగాని ఆమె నా చేత తెలియబడింది అనం కదా. రైట్. ఇవన్నీ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ అండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. we sing songs. మేము పాటలు పాడుతాము. we sing songs. ఓకేనండి. పాసివ్ వాయిస్ చూసుకుంటే సాంగ్స్, ఇది ప్లూరల్ ఫామ్ కదండి, కాబట్టి ఆర్ రావాలి, ప్లూరల్ ఫామ్ కాబట్టి. ఓకేనండి. సాంగ్స్ ఆర్. థర్డ్ ఫామ్ ఏంటి? సింగ్ అండ్ సెకండ్ ఫామ్. థర్డ్ ఫామ్ సంగ్. ఓకేనండి. సింగ్, శాంగ్, సంగ్. SUNG. సింగ్, శాంగ్, సంగ్. కాబట్టి సాంగ్స్ ఆర్ sung by us. We becomes us. Songs are sung by us. We sing songs. ఓకేనండి. సింగ్, శాంగ్, సంగ్, ఇవి 3 ఫార్మ్స్. ఇంకా ఫోర్త్ ఫామ్ ఏంటి? సింగింగ్. ఫిఫ్త్ ఫామ్ అయితే సింగ్స్ వస్తుంది. సో జనరల్గా అందుకే 3 చెప్పుకుంటారు జనరల్గా. 3 ఫార్మ్స్: ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపల్. ప్రజెంట్ టెన్స్ అయితే సింగు, పాస్ట్ టెన్స్ అయితే శాంగ్. ఓకే. థర్డ్ ఫార్మ్ పాస్ట్ పార్టిసిపల్ అయితే సంగ్. ఓకే. సాంగ్స్ ఆర్ సంగ్ బై అజ్. సాంగ్స్ మా చేత పాడబడ్డాయి. ఓకేనండి. ఇది మనకి ఇవన్నీ ఆల్ దీస్ సెంటెన్సెస్ ఆర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్లో మనకి ఆబ్జెక్ట్ సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుంది. ఓకేనండి. ఆబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటే ఆర్ వస్తుంది. ఓకే. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. యూజ్ ద హెల్పింగ్ వర్బ్ యాజ్ పర్ సెంటెన్స్ ఆర్ ఏ టెన్స్. వీ మస్ట్ యూజ్ V3 ఓన్లీ. వెబ్ 3 మాత్రమే రాయాలి. అలాగే ప్రిపోజిషన్ బై.
ఎక్కువగా మనకి బై వస్తుంది. కొన్ని సెంటెన్సెస్లో మనకి టు కానీ విత్ కానీ వస్తుందండి. అలాగే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాల్సి ఉంటుంది, రైట్. ఇవి మనకి రూల్స్, సింపుల్ ప్రజెంట్ అనేవి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మనం ప్రజెంట్, కంటిన్యూస్ అండ్ రిమైనింగ్ టెన్సెస్ గురించి కూడా మొత్తం మనం చూద్దాం. పార్ట్ 2లో మీరు చూడండి అవి, రైట్. సో ఇంకా ఎవరైనా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి మీ ఫ్రెండ్స్ చేత. మన ఛానల్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళండి, మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకేనా. డెఫినెట్గా మన వీడియోస్ ఫాలో అయితే మీకు గ్రామర్లో ఎలాంటి బిట్ వచ్చిన ఎగ్జామ్స్లో డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎస్, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీకు గ్రామర్లో మార్క్స్ ఎక్కడ పోకూడదంటే నా యొక్క వీడియోస్ మీరు ఫాలో అవ్వండి దయచేసి. ఓకేనండి. సబ్జెక్ట్ డెప్త్ ఇస్తాను. ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ కూడా నేను డిస్కషన్ చేస్తున్నాను. ఆల్రెడీగా టెన్సెస్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ కూడా మనం డిస్కషన్ చేసాం. ఆ యొక్క వీడియోస్ ఉన్నాయండి, అవి చూడండి. అలాగే మనకి ఇక్కడ వాయిస్ కూడా అలాగే ఇస్తాం. సో ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు మన యొక్క ఛానల్లో అందుబాటులో ఉంటాయి. తెలుసు కదా, మన ఛానల్ పేరు రాజు ఎడ్యూటెక్. ఓకేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్. లైక్ చేయండి దయచేసి. కొంతమంది లైక్ చేయట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ. ఓకేనా. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనండి. అలాగే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయినట్లు చేయండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.